పడ్డ ఏల్క తీరైతున్నదట పబ్లిక్ పరిస్థితి. కొన్ని దిక్కులల్లా పంటలకు నీళ్లు లేవు, ఇంకొన్ని దిక్కులల్లా తాగనీకి నీళ్లు రావు, హాస్టల్ పిల్లలకు అన్నం సక్కగా ఉండదు. ఇగో ఈడ రైతన్నలకు ఎరువులు లేవు. అసలు ఏం జరుగుతున్న తెలంగాణలా అని అడుగుతున్నారు మేధావులు అనేటోళ్ళు. ఎందుకు ఇట్లా అవుతున్నది? ఉండి ఇస్తలేరా లేక ఉండేటట్టు చేస్తలేరా? ముఖ్యమంత్రి, మంత్రులు, ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు? రైతన్నలు యూరియా కోసం గింత తిప్పల పడాల్సిన పరిస్థితా? కనీసం పోలీసులు వచ్చి కంట్రోల్ చేసుడు కూడా లేకుంటే ఎట్లా అన్నట్టు? ఇంకా కొంతమంది ఎక్కువైతే కొట్టుకునే కథయి తొక్కిస్లాట జరుగుతుండే. మరి ఇంత జరుగుతున్నా ఎందుకు చూసుకుంటున్నారో, ఎందుకు చేతులు ఎత్తేసినట్టు చేస్తున్నారో అర్థమైతలేదు అంటుర్రు ఇది చూసిన జనాలు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ అనే ఊర్లో జరిగిన యూరియా కొట్లాటిది. లైన్లల్లో మహిళా రైతులున్నా ఆపేటోళ్ళు లేరు, ఆదుకునేటోళ్ళు లేరు. ఉండి లేనట్టున్న యూరియా బస్తాలు దక్కుతాయో దక్కయో అని ఒకళ్ళను ఇంకొకరు దొక్కుకుంటా పోతున్నారు. పొద్దుగానే ఎరువుల కోసం సహకార సంఘం ఆఫీసుల ముందు నిలబడుతున్నారట రైతన్నలు. ఎంతసేపు పడిగాపులు కాసి చూసినా కొద్దిసేపట్లోనే యూరియా బస్తాలు లేకుండా అవుతున్నాయట. ఒక్క కరీంనగర్ జిల్లానే కాదు, అంతటి ఇట్లనే ఉన్నదట రైతన్నల పరిస్థితి. మరి సర్కారుకు ముందు చూపు లేక సరిపోను యూరియా తెప్పించలేదో, లేకుంటే రైతన్నలకు ఈసారి ఎక్కువ ఎరువులు అక్కర పడ్డాయో తెలియదు కానీ యూరియా కోసం ఊర్ల పొంటి పెద్ద యుద్ధమే జరుగుతున్నది. మరి ఇది ఎట్లా తగ్గుతుందో, రైతన్న గోసలు ఎట్లా గట్టెక్కుతాయో, ఎవరొచ్చి ఆదుకుంటారో ఏమో పోన్రి అని మాట్లాడుకుంటున్నారట ఈ కొట్లాటలు చూస్తున్న నేటి జనాలు.